అండి, అందరికీ నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్. ఇదిగోండి 1 అవర్ ఉన్నాం కదా, 11:35 కదా, 11:35 కదా, ఇప్పుడు 12:35 పోతుంది. అని ముందుకే 2 మినిట్స్ నేను ముందు నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట వీడియో. కంటిన్యూ అయితే లెంత్ ఎక్కువ అయిపోద్ది అనేసి ఇలా సెర్చ్ చేశాను అనమాట. 12:34, 33 కదా, 34 అయింది. ఇదిగోండి సేమ్ లొకేషన్లోనే వెయిట్ చేస్తున్నాను అప్పటి నుంచి. ఇక్కడ ఎవరిదో పెళ్ళి ఏదో ఉంది. సరే అండి, ఫస్ట్ ఏంటంటే మనకి 35 మినిట్స్కి ఒక పాయింట్, 30 మినిట్స్కి ఒక పాయింట్ అయిపోయిందండి సిఎన్జి. అంటే అది ఏంటంటే మరి రన్నింగ్లో ఉంది కదా, మరి స్టార్టింగ్ పాయింటా లేదంటే రన్నింగ్లో ఉన్న పాయింట్ అని తెలియదు మనకి. 5 పాయింట్స్ ఉండేది కదా ముందు, ఇప్పుడు 4 పాయింట్స్కి వచ్చిందండి. 1, 2, 3, 4. కానీ ఇది కరెక్టే, కానీ ముందు పెట్టింది ఏంటంటే అది మనకి అంటే యూజ్ చేసింది కదా, ఫుల్ ట్యాంక్ కొట్టిస్తేనే తెలుస్తుందేమో అని అనుకుంటున్నాను నేను. ఇది 100% కాదు, జెన్యూన్ 80%, 70% ఓకే. ఎందుకంటే మనం యూజ్ చేస్తున్నప్పుడు కదా. సెకండ్ పాయింట్ అనేది కంటిన్యూగా ఉందండి. ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది. 11:35కి స్టార్ట్ చేసినట్టు ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు 12:35 అయిపోయింది. పోనీ ఇంకొక 10 మినిట్స్ వెయిట్ చేస్తున్నాండి ఎక్స్ట్రా, అప్పుడు మనకి జెన్యూన్ అయిపోద్ది. అది ఆ 80%, 20% కలిసిపోయినట్టే. ఇప్పటికీ నేను ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత 132 కిలోమీటర్లు తిరిగానండి. హైవేలో బాగా ఉంటుంది, కానీ ఇక్కడ మన లోకల్లో కొంత తిరిగా అన్నమాట. దీనికి సిఎన్జి మరి ఎక్కువ అవుతుంది, లోకల్లో ట్రాఫిక్ కదా మొత్తం. అయితే మనం మనకి ఇంకా ఎంతసేపు ఈవినింగ్ దాకా ఉండాల్సి వస్తుంది మేము ఇక్కడ. ఈవినింగ్ ఆ పని అవ్వాలి, అప్పుడు ఇంటికి బయలుదేరాలి. నేను ఏదో వెంటనే అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చేమో అనుకున్నాను, కానీ చాలా లేట్ అయిపోయినట్టు ఉంది చూస్తుంటే. సరేనండి, థ్యాంక్స్. నెక్స్ట్ మినిస్టర్ వస్తే వీడియో తీయడానికి వీలైతే వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి యూట్యూబ్లో, లేదంటే లేదు. థ్యాంక్స్ అండి అందరికీ. బాయ్ బాయ్.